హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాని మా174 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఎందుకు అని అంటే ఈరోజు ఒక మ్యారేజ్కి వెళ్ళేది ఉంది. దానికోసం అయితే మనం పనులన్నీ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ నైట్ కొంచెం రైస్ ఉంది, ఇంకా అందులోకి అయితే పప్పు చారు అయితే పెట్టేసిన. ఇప్పుడైతే ఏంటంటే ఇవి సీడ్స్ దేని దానికి కొంచెం వేడి చేసేద్దామని చెప్పేసి ఊరికే అన్నీ ఇదొకటి డబ్బాలో పెట్టి ఒకటి తీయడం కన్నా ఒక దాంట్లో వేసి పెడితే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా తీసుకునేటప్పుడు అని చెప్పేసి ఇవైతే అల్లం డబ్బాలండి, తెలుసు కదా, చూసే ఉంటారు కదా. మేమైతే ఇది వండిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఈ అల్లం డబ్బాలు వాడమండి. నేనైతే దంచుకుంటా, అల్లం వెల్లుల్లి తీసుకొని పేస్ట్ వేసుకుంటా. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం సడన్గా అయిపోయి అర్జెన్సీ ఉంది, ఎవరైనా కుట్టాలంటే ఇప్పుడు వంట చేయాలా అర్జెంట్ అని అనుకున్న టైంలో మాత్రమే ఈ అల్లం డబ్బాలు ప్రిఫర్ చేస్తా. లేకపోతే నేను అసలు వాడనండి ఇక్కడ అల్లం డబ్బాలు. ఇళ్ళైతే ఇప్పుడే యూజ్ చేసిన అండి. ఇంకా ఇది మనం ఎత్తేసుకుందాం. ఇవైతే పంకిన్ సీడ్స్ అండి, నేనైతే రోజు తింటా పంకిన్ సీడ్స్. అండ్ మళ్ళీ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. బాక్స్ అయితే నిండిపోయింది, కొన్ని మిగిలిపోయినాయి, పర్లేదు కొన్ని మిగిలిపోతే ఇవి మనం ఇప్పుడు ఇక బయట పెట్టుకోవచ్చు. బయట పెట్టేసుకుంటే మనకి ఎన్ని అవసరమో అన్ని తీసుకొని వాడుకోవచ్చు కదా, నానబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. మళ్ళీ ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పప్పు స్టోర్ చేసి పెట్టిన, ఇందులోనే ఇది సెసమిన్ సీడ్స్ నువ్వులు పెట్టిన, అందులోనే ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ ఇట్లా మినప్పప్పు, ఇవన్నీ ఇట్లా పెట్టే బదులు ఎట్లా అంటే మనకు అవసరమైనవి బయట పెట్టుకుంటే మనం మంచిగా వాడుకోవచ్చు. నేనైతే మీకు ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినా కదా. నేనైతే ఫ్లాక్ సీడ్స్, సెసమిన్ సీడ్స్, అట్లాగే మళ్ళీ చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కలిపి అయితే ఒక పౌడర్ లాగా అయితే రెడీ చేసిన అండి. ఈ పౌడర్ని నేను రోజు 1 కప్ వాటర్లో కానీ లేకపోతే మిల్క్లో కానీ యాడ్ చేసుకుని అయితే తాగుతున్నా. మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది, హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు మనం ఉన్న కండిషన్లో అదైతే మన హెల్త్కు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా మీ ఇష్టం. నాకైతే ఇది ఫ్లాక్ సీడ్స్ 70 రూపీస్ ఏమో పడిందండి. ఇది ఎంతనో తెలియదు, ఎన్ని గ్రామ్స్ అనేది తెలియదు. కాకపోతే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నా, నాకు 70 రూపీస్ పడింది. హాఫ్ అయితే యూజ్ చేసిన, ఇంకా హాఫ్ ఉంది. ఈ సెసమిన్ సీడ్స్ కూడా సగం వాడినా, సగం ఉంది. ఇదైతే 45 రూపీస్ సంథింగ్ ఏమో పడ్డది. ఇప్పుడు మనం ఓన్లీ వాడుకునేవి మాత్రమే బయట పెట్టుకున్నాం, ఇంకా వాడుకొని ఇంకా లోపల పెట్టేసుకున్నాం. ఈ సెసమిన్ సీడ్స్ తోటి ఇప్పుడు ఏం పని లేదు. ఓన్లీ ఈ ఫ్లాక్ సీడ్స్, ఈ సన్ఫ్లవర్ సీడ్సే మనకు ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్కి పౌడర్ అయింది. ఈ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్సే రోజు కొంచెం నానబెట్టుకొని తింటా, అంటే ఆ పౌడర్ తాగుతా. అట్లాగే ఇవి తింటా, మార్నింగ్ ఈవినింగ్ ఏదో టైంలో తినడం, ఏదో టైంలో తాగడం అనేది చేస్తా. సో ఇప్పుడైతే అవి అయితే పక్కకు పెట్టేసిన నేను. తర్వాత మనము ఇదైతే పప్పు ఎందుకు ఇంత పప్పు ఉందంటే తోటకూర తీసుకొచ్చిన, తోటకూర వేసి అండనీకి. నాకు ఇంకా మినపప్పు అయితే నాకు ఆయనకు చాలా ఫేవరెట్ అయిపోయింది, తెచ్చుకోవాలి. మేము ఇద్దరమే కదా, చిన్నగా వాడుకుంటాం. అంటే 1 కేజీ తెచ్చుకుంటాం, లేకపోతే ½ కేజీ తెచ్చుకొని వాడుకుంటాం, ఇద్దరమే కాబట్టి. సరే ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా ఉన్నాయి, కొన్ని ఇంట్లో పెట్టేద్దాం. ఇది డబ్బా ఖాళీ ఉంది కాబట్టి ఇది ఏంటంటే నేను ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నా అండి, ఎక్కువైనప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఈ నువ్వులది ఇది బాక్స్ ఒకటి ఖాళీ ఉంది కాబట్టి ఈ నువ్వులు అయితే మనం ఇందులో వేసిద్దాం. నువ్వులు కాకుండా ఇందులో ఇప్పుడు మనము డైలీ నువ్వులు వాడాల్సిన అవసరం లేదు మనకు, కాబట్టి మనం ఇందులో దీనికి మూత పెట్టేసి ఇందులో 2 పడ్డాయి. ఇప్పుడు మనం దీన్ని పక్క పెట్టేద్దాం. దీన్ని పక్క పెట్టేసి మనం ఇప్పుడు ఇందులో ఏం వేద్దామంటే ఇవి ఖాళీగా ప్యాకెట్ ఉంటుందండి, సబ్జా సీడ్స్ కూడా తీసుకొచ్చిన. ఈ ఎండాకాలం చాలా బాడీని కూల్ చేస్తుంది. నాకైతే ఫుల్ వేడి అండి ఈ ఎండాకాలం, అసలు నేను చెప్పలేనండి, ఇంకా అంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఎటు బయటకు వెళ్ళాను. ఈ ఎండాకాలం మన బాడీని చాలా కూల్ చేస్తుంది ఈ సబ్జా సీడ్స్ వాటర్ తాగితే. నేను సబ్జా సీడ్స్, చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతా. ఇంకా ఇవి బయటనే ఉంటున్నాయి కదా, ఇవి బాక్స్లో వేసి పెడితే మనకైతే కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇది ఇట్లనే పెట్టేసింది, ఒక 1 వీక్ అవుతుంది. కవర్ ఇట్లనే పెట్టేసింది, ఎందులో వేయాలో అర్థం కాక. ఇప్పుడు ఈ బాక్స్ దొరికేసింది కదా, మనం ఇంట్లో బాక్స్ వేసేసుకుందాం. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక ప్యాకెట్ కొనుక్కొస్తే దీన్ని ఇంటిగా నింపేసినాం అనుకో, మనకు సమ్మర్ అంతా హ్యాపీగా వచ్చేస్తుంది అనుకోండి. సమ్మర్ అంతా రాకుండా సమ్మర్లో కొన్ని డేస్ మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఏమంటారు? ఇవైతే సైడ్ పెట్టేస్తున్నా. ఇంకో ఒకటి చూపిస్తా చూడండి. అసలు చియా సీడ్స్, సబ్జా సీడ్స్ కలిపి నానబెట్టిన ఫ్రెండ్స్. ఇవైతే
చియా సీడ్స్ ఎట్లా అంటే ఇగో గడ్డలు గడ్డలు లెక్క అయినాయి. ఒకసారి చూడండి, జూమ్ వేసుకుంటే చూసిరా గడ్డలు గడ్డలు అయినాయి. ఈ సబ్జా సీడ్స్లలో చియా సీడ్స్ని అసలు కలవనిస్తలేవు. ఇక పాపం చియా సీడ్స్ ఏంటంటే గడ్డలు గడ్డలు ఫామ్ అయిపోయినాయి. తాగేటప్పుడు ఎట్లా ఇబ్బంది అయిద్దాము. మీరు మాత్రం ఇట్లా ఒక్కసారి కూడా ట్రై చేయకండి, అసలు మంచిది కాదు, ట్రై చేయకండి. ఇది చూసిరా సబ్జా సీడ్స్ అన్నీ కిందిపోయినాయి, చియా సీడ్స్ అన్నీ మీదకి వచ్చినాయి. మొత్తం ఇవి ఎట్లా గడ్డలు గడ్డలు అయిపోయింది. అసలు ఇగో చూడండి, అస్సలు ట్రై చేయకండి, ఓకేనా? ఇట్లా అస్సలు బాగాలేదు. సరే పప్పు అయితే పోపేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎల్లిపాయల పొట్టైతే వేసుకుందామండి, ఎందుకంటే పప్పు తాలింపు వేయడానికి ఎన్ని ఎల్లిపాయలు ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది పప్పు అయితే. ఆయన అయితే ఎల్లిపాయలు అయితే తీసి పక్కకు పెడతాడు ఫ్రెండ్స్. నేనంటాను ఇంకా అవి అసలు తినడానికి వేసినా పక్క పెట్టడానికి వేసినా అని అంట. కూరలు పక్కకు పెట్టడానికి అయితే కూరలు ఎందుకు అబ్బాయి వేయడం అని చెప్పేసి ప్రతిదీ ఏది వచ్చినా పక్కకు పెడతాడండి. కరివేపాకు వచ్చినా పక్కకు పెడతాడు, పచ్చిమిర్చి వచ్చినా పక్కకు పెడతాడు, తిన్నాడు అసలు. ఇంకా నేనంట అసలు ఎందుకు వేసిన అవి కూరలో తినడానికి అట్లా పక్కకు పెట్టడానికి. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్రోటీన్ ఉంటుంది. అవి తింటేనే కదా మన హెల్త్కి ఏదైనా బాగుంటుంది. అసలు హెల్త్ గురించి ఆలోచించే కదా కూరలలో వేస్తారు. నువ్వు ఎందుకు ఇవి అన్ని పక్కన పెడుతున్నావు అని చెప్పేసి అంటున్నట్టు మా ఆయన. పప్పునైతే మెదుపుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే చల్లారిపోయింది పప్పు. ఉప్పు కారం వేసి కలిపేస్తాము. ఇది ప్రెషర్ కుక్కర్ కాదు కదా, అందుకని నేను ఇంకా పప్పులో ఏమైనా కారం పసుపు అవన్నీ వేసి ఉడకబెట్టలేదు. ఇందులో అట్లా ఉడకబెట్టినాం అనుకో అసలు పప్పే ఉడకది, అట్లా ఉంటుంది అన్నట్టు. ప్రెషర్ కుక్కర్ అయితే ఉడికిపోతుంది, కుక్కర్ అయితే ఉడుకుతుంది, కానీ ఇదైతే ఉడకదు, కష్టం. అందుకని ఇంకా వేయలేదు. ఇప్పుడు వేసుకుందాం ఉప్పు కారాలు. ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుందండి. అసలు కారంలో సాల్టే లేదు, అందుకని సాల్ట్ ఎక్కువ పడుతుంది. నేనైతే తినడానికి అయితే ఉప్మా చేసుకున్నాను అండి, దొడ్డురవ్వ ఉప్మా. చూసిరా వేడి వేడి ఉంది దొడ్డురవ్వ ఉప్మా. ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నాకు మెయిన్గా ఇట్లా పప్పుచారులో దొడ్డురవ్వ ఉప్మా తినడం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఇంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. దొడ్డురవ్వ ఉప్మా వేసుకున్న తర్వాత
చూసారా, ఇది అయితే పప్పు చారు ఈరోజు చేసిన కదా పప్పు చారు. ఇంకా అది ఎక్కువగా పోసుకుంటాను. ఇంకా నేను ఇట్లా వాటర్ లాగా చేసిన పప్పుని చూసారా, ఇట్లా నిండుగా పోసేసుకుంటా. పప్పు అంటే నాకు పిచ్చి ప్రాణం అంట. అసలు వేసిన ఎల్లిపాయలన్నీ మా ఆయనగా పడతాయి, నాకు ఒక్క ఎల్లిపాయ పడేది. అసలు ఎల్లిపాయల కోసం పెట్టుకుంటావు, నాకు అని దొరకట్లే. చూసిరా, ఇట్లా నిండుగా అయితే పోసేసుకుంటా. ఇది కొంచెం ఎండాకాలం కదా, చల్లారని చెప్పేసి అయితే నేను మూతలు పెట్టలేదు. చల్లారకపోతే ఇంకా పాడైపోతుంది ఆఫ్టర్నూన్ వరకు. అంటే ఇంకా దీన్ని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని చూడండి, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుని సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. మామూలు టేస్ట్ కాదమ్మా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పప్పు చారులో ఏది తిన్నా ఆ టేస్టే వేరుంటుంది. నాకైతే చాలా ఇష్టం పప్పులు అంటే. ఇంకా ఇది తినేసి ఫాస్ట్గా పెళ్ళికైతే రెడీ అయిపోవాలి. ఫైనల్గా పెళ్ళికైతే రెడీ అయిపోయినా. ఇది నా లుక్ ఎట్లుందో కామెంట్ చేయండి, నా లుక్ నచ్చిందా లేదా అనేది. నా హెయిర్ స్టైల్ నచ్చిందా, ఆ వీడియో అప్లోడ్ చేస్తా, ఒకసారి చూసేయండి. అందులో కొత్త ఏముంది అనుకోకండి, చూస్తేనే అర్థమవుతుంది ఏముందని చెప్పేసి. ఇదైతే మా ఆయన లుక్ అండి. మేమిద్దరం ఎట్లా ఉన్నాం, బాగున్నామా? దిష్టి పెట్టకండి, ఓకేనా? మంచిగా కామెంట్ చేయండి.